ఆల్ ఓవర్ ఇండియా అంటే ప్రజెంట్ ఏపీ తెలంగాణలో మనకి మొత్తం 11 అవుట్లెట్స్ ఉన్నాయండి. సో మా ఆలోచన ఏంటి అంటే త్రూఅవుట్ ఇండియాలో 2000 అవుట్లెట్స్ స్టార్ట్ చేయాలని మా ఆలోచన అనమాట. సైడ్కి మనకి వాక్వే ఉంటుంది కదా జనరల్గా. సో వాటన్నిటిలో ఇవన్నీ కూడా బొలర్స్ అంటారు వీటిని. దీంట్లో 1 ఫీట్ నుంచి ఉంటుంది, 1 ఫీట్ 2 ఫీట్, లేకపోతే కస్టమైజేషన్ కంప్లీట్గా చేసుకోవచ్చు. అంటే నాకు 1.5 ఫీట్లో కావాలనుకుంటే మనం 1.5 ఫీట్లో కూడా మనం చేయొచ్చు వీటిని. సో కంటికి ఇలా చూసినప్పుడు అనేది వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి ఈ విధమైన ప్యానల్స్ అనేది వాడతాం అనమాట. పర్టికులర్గా 3 PMMA అనేది డిఫ్యూజ్ అనేది దీంట్లో వాడతారనమాట. లేజర్ కటింగ్ కూడా దీంట్లో వచ్చేస్తుంది. అందువల్ల మనకి కంటికి ఎఫెక్ట్ అనేది కాదన్నమాట. దీంట్లో పుల్ అవుట్ అని కూడా వచ్చింది. ఇది ఈ విధంగా మనం పుల్ చేయొచ్చు అనమాట బయటికి. ఓకే, పుల్ చేసిన తర్వాత దీన్ని యాంగిల్ కూడా మార్చుకోవచ్చు. జనరల్గా ఇది పైకి వస్తుంది కదా, ఇది ఈ విధంగా వస్తుంది, మీకు ఈ విధంగా తిప్పుకోవచ్చు. అవుట్లెట్స్ ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే అంటే వాళ్ళ ప్లేసులలోనే, డిస్ట్రిక్ట్ ప్లేసెస్లలోనే అక్కడ వాళ్ళ సొంత వ్యాపారం చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా గ్లో ఎల్ఈడి ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. ఎందుకు అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎప్పుడు కూడా మంచి బూమింగ్ ఉన్న బిజినెస్ అనమాట. ఎప్పుడు కూడా దీనికి ఎప్పుడు బిజినెస్ ఉంటుంది. మీకు ఏ మెటీరియల్ చూసినా కూడా, ఏ లైట్ తీసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే డ్యూరబిలిటీ కావాలనేది, క్వాలిటీ గురించే మేము మెయింటైన్ చేస్తున్నాం పర్టికులర్గా మొదటి నుంచి కూడా. అవునండి, అవును. బడ్జెట్ ప్రైజెస్లోనే బెస్ట్ క్వాలిటీలో ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. ఆఫీసులలో కానివ్వండి, హాస్పిటల్స్లో కానివ్వండి, కమర్షియల్గా వాడాలనుకున్నప్పుడు 2x2 ప్యానల్స్ కూడా వాడుస్తారు. హలో ఎస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను హైదరాబాద్ కుక్కట్పల్లి ప్రశాంత్ నగర్లో ఉన్నటువంటి గ్లో ఎల్ఈడి ప్రైవేట్ లిమిటెడ్కి అయితే వచ్చేసామండి. సో వీళ్ళు వచ్చేసరికి ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎల్ఈడి లైట్స్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. అండ్ వీళ్ళ దగ్గర మార్కెట్లో దొరికే అంటే డిఫరెంట్ బ్రాండెడ్ ప్రైజెస్ కంటే ఇక్కడ 50 to 60% తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయండి. సో వీళ్ళ దగ్గర లైట్సే కాదు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. వైర్స్, ఫ్యాన్స్, ఇలా అన్ని రకాల ప్రొడక్ట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి. సో ఇది టోటల్లీ ఇండియన్ బ్రాండ్ అనమాట. వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ ప్రైజెస్ పరంగా కూడా బెస్ట్ ప్రైజెస్ ఇస్తున్నారండి. అండ్ వారంటీ కూడా 2 years వారంటీ ఉంటుంది. సో మీరు హోల్సేల్లో బల్క్ లాగా కావాలనుకున్నా సరే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్కే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ బిజినెస్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ మీరు స్టోర్ని విజిట్ చేస్తే రీటైల్లో సింగిల్ పీస్లా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీళ్ళ దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాగే ప్రైస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. సో మనతో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కృష్ణ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, గ్లో ఎల్ఈడి స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? గ్లో ఎల్ఈడి స్టార్ట్ చేసి మేము 7.5 years అయిందండి. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4 ఆఫీసెస్ ఉన్నాయి. సో 7.5 years అయితే స్టార్ట్. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా అవుట్లెట్స్ ఉన్నాయా సార్? ఆల్ ఓవర్ ఇండియా అంటే ప్రజెంట్ ఏపీ తెలంగాణలో మనకి మొత్తం 11 అవుట్లెట్స్ ఉన్నాయండి. సో మా ఆలోచన ఏంటి అంటే త్రూఅవుట్ ఇండియాలో 2000 అవుట్లెట్స్ స్టార్ట్ చేయాలని మా ఆలోచన అనమాట. ఓకే, ఎవరైనా అవుట్లెట్స్ తీసుకోవాలని అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు కదా సార్? తప్పకుండా అండి. అవుట్లెట్స్ ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే అంటే వాళ్ళ ప్లేసులలోనే, డిస్ట్రిక్ట్ ప్లేసెస్లలోనే అక్కడ వాళ్ళ సొంత వ్యాపారం చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా గ్లో ఎల్ఈడి ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. ఎందుకు అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎప్పుడు కూడా మంచి బూమింగ్ ఉన్న బిజినెస్ అనమాట. ఎప్పుడు కూడా దీనికి ఎప్పుడు బిజినెస్ ఉంటుంది మీకు. సో ఇలాంటి మంచి బిజినెస్ చేసుకోవాలనుకున్నప్పుడు గ్లో ఎల్ఈడిని తప్పకుండా మీరు సంప్రదించవచ్చు. దాంట్లో అవుట్లెట్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. మంచి మార్జిన్ కూడా మీరు తీసుకోవచ్చు. తప్పకుండా మా దగ్గరికి రావచ్చు. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా కలవచ్చు. ఓకే సార్, మీ దగ్గర ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దొరుకుతాయి అండ్ స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి ఉంటాయి సార్ యాక్చువల్గా? సో మన దగ్గర అండి అంటే ఎలక్ట్రికల్లో మన పర్టికులర్గా లైట్స్ గురించి మనం ఎల్ఈడి ఇండస్ట్రీ కాబట్టి 0.5 watt బల్బ్ దగ్గర నుంచి మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అది మీకు 30 రూపీస్లోనే వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటివి 30 రూపీస్లోనే వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మీకు 1000 watt వరకు మనం చేయొచ్చు. దీంట్లో జనరల్గా ఏంటి అంటే ఫ్లడ్ లైట్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అంత హయ్యర్ వాటేజ్లలో ఉంటాయి. ఏ వాటేజ్ అయినా మనం కస్టమైజేషన్ డెఫినెట్గా చేయొచ్చు. ఎందుకంటే మనది మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు అనుగుణంగా అంటే మీరు ఏదైనా క్వాంటిటీ ఇవ్వగలిగితే డెఫినెట్గా మేము దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాం మీకు. సార్ ఓకే సార్, మరైతే చూద్దాం ఐటమ్స్. తప్పకుండా అండి, తప్పకుండా. సో జనరల్గా మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఇంటికి సంబంధించింది డొమెస్టిక్ అనుకోండి, లేదంటే కమర్షియల్ సంబంధించి మన దగ్గరకు వస్తారు కదా. సో ఫస్ట్ మనం డొమెస్టిక్ గురించి మాట్లాడుకుందాము. సో ఇంటికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. జనరల్గా అంటే గేట్లెట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు కదా. అది నేను మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను, ఒకసారి చూద్దాం. రైట్.
సో గ్లో ఎల్ఈడీలో పర్టికులర్గా గేట్ లైట్ సంబంధించి ఇవన్నీ కూడా మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర. సో పర్టికులర్గా ఏంటి అంటే ఇవన్నీ కూడా మెటల్ బాడీస్ అనమాట మీకు. సో డ్యూరబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది మీకు. ప్లాస్టిక్ అయితే ఏంటంటే ఎండకి కానీ లేకపోతే వానకి చలికి కానీ అవి ఫేడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఇవన్నీ కూడా అల్యూమినియం డైకాస్టింగ్తో తయారు చేసినాం అనమాట పర్టికులర్గా. సో కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఇవన్నీ కూడా మీకు వస్తుంది. డ్యూరబిలిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో వామ్ వైట్ వస్తుంది, న్యాచురల్ వైట్ వస్తుంది, కూల్ వైట్ వస్తుంది, లేదంటే దీంట్లో 3-in-1 కూడా మీరు కావాలంటే బల్బ్ మార్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట. దీంట్లో ఇలాంటి గ్లోబ్ మోడల్ కూడా ఉంటుంది. పర్టికులర్గా ఇంకా కొన్ని మోడల్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్ అనమాట మన దగ్గర చేసేవన్నీ కూడా. హోమ్ పర్పస్ అలాగే బిజినెస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రెస్టారెంట్స్, అవునండి, అవును, రిసార్ట్స్ వీటన్నిటికి కూడా యూజ్ అవుతుంది. చాలామంది వాడతారు కూడా వీటిని. చాలామంది కూడా రెస్టారెంట్లలో వాడుతుంటారు, హోటల్స్లలో వాడుతుంటారు. చిన్న అంటే వాళ్ళ గార్డెన్ ఉంటుంది కదా, ఆ గార్డెన్లో కూడా ఇవన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ మధ్య కొత్తగా వచ్చిన మోడల్ ఇంకోటి బ్రాంచ్ కలర్లో వచ్చి చూడండి. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మోడల్ అది. సో అది ఒకటి. తర్వాత దీంట్లో క్యూబ్లా వచ్చి ఉంటుంది మనకి, ఇదొక మోడల్ వచ్చింది. సో ఇది కూడా స్క్వైర్ మోడల్లో ఇదొక మోడల్ వచ్చింది మనకి. ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట దీంట్లో. మోడల్స్ చాలా బాగున్నాయి. అవునండి. ఇంకొకటి లేటెస్ట్ ఉన్నాయి. ఇవన్నీ లేటెస్ట్ అండి. ఇంకొకటి దీంట్లో సోలార్ కూడా వచ్చింది మీకు. ఇక్కడ మీరు గమనిస్తే ఇది సోలార్ గేట్ లైట్ అనమాట ఇందులో ఇది. సో మార్నింగ్ అంతా కూడా ఛార్జ్ అవుతుంది, నైట్ మనకి లైటింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది దాంట్లో 10 వాట్లో వస్తుంది మనకి అది. సో మోడల్స్ కూడా ఉన్నాయి. రౌండ్ గేట్ లైట్ ఒకటి ఉంది, స్క్వేర్ గేట్ లైట్స్ కూడా దాంట్లో ఉంటాయి. దాంట్లో మీకు ఏంటంటే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సోలార్లలో కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఆప్షన్ కూడా మనకి అందులో ఉంటుంది. సో ఈ గేట్ లైట్స్ చూడండి, ఇవన్నీ కూడా చాలా హెవీగా ఉంటుంది. మీరు చూసినట్టయితే ఇవన్నీ చూడండి, చాలా ఎక్సలెంట్ బాడీ. చాలా ఎక్సలెంట్. అన్ని అల్యూమినియం డైకాస్టింగ్ అండి. ఇవన్నీ కూడా అల్యూమినియం డైకాస్టింగ్ అనమాట. అంటే గేట్కి తగ్గట్టు మనం పెట్టగలిగాం అనుకోండి, డెఫినెట్గా దానికి అనేది మంచి లుక్ వస్తుంది అనమాట. కస్టమర్స్ కి ఐడియా ఉండదు కదా సార్. యాక్చువల్గా కన్స్ట్రక్షన్ ఎవరైనా కొత్తగా చేసుకుంటే వాళ్ళకి ఐడియా ఇస్తారా, మీరు ఇవి పెట్టుకుంటే ఈ ప్లేస్ లో ఇలా? తప్పకుండా అండి. ఎందుకంటే మనది కన్సల్టెన్సీ మనకి ఇక్కడ. దాంట్లో గ్లో ఎల్ఈడీ ఏం చేస్తారంటే కన్సల్టెంట్ చేస్తారనమాట. అంటే వచ్చిన వాళ్ళు ఎవరన్నా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ కనుక ఇవ్వగలిగితే వాళ్ళకి ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సపోజ్ వాళ్ళ గేట్కి పిల్లర్ ఉంటుంది మనకి, జనరల్గా గేట్ పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ గేట్ పిల్లర్ సైజ్ ఎంత అనేది చెక్ చేసుకుంటారు. దాన్ని బట్టి గేట్ లైట్ అనేది పెట్టుకుంటారు. అంటే జనరల్గా 42 సైజ్ కావాలి షర్ట్, మనం 44 46 చేసుకుంటే లూజ్గా అనిపిస్తుంటుంది. సో ఇలాంటివి అనమాట. ఆ గేట్కి ఎంత బాగుంటుందో చూసుకొని దాన్ని బట్టి సజెస్ట్ చేస్తారు, అది మీరు తీసుకోవచ్చు. కలర్ చాయిస్ ఎప్పుడైనా క్లయింట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం ఉంది. కూలా, వామా, న్యాచురల్ అనేది క్లయింట్ చాయిస్ చేసుకోవచ్చు. బట్ చెప్తారు ఏది కలర్ తీసుకుంటే బాగుంటుంది జనరల్గా అనేది. బట్ అల్టిమేట్గా క్లయింట్ చాయిస్. సో యాక్చువల్లీ ఇక్కడ ఐటమ్స్ ప్రొడక్ట్సే దొరుకుతాయా, లేదంటే సర్వీస్ కూడా చేస్తారా? అంటే ఫిక్స్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తారు? రైట్, మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామంది అడుగుతారు ఈ క్వశ్చన్ మమ్మల్ని కూడా. సో లైట్స్ మేము సేల్ చేయడంతో పాటుగా ఇన్స్టలేషన్ కూడా మేము తీసుకుంటాము కావాలి అంటే. ఎందుకంటే చాలామంది ఎలక్ట్రీషియన్స్ వాళ్ళు చేయకపోవచ్చు. ఫ్లాట్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు కామన్ దాని వరకు చేసేసి వెళ్ళిపోతారు. మన దగ్గర ఇక్కడ వాళ్ళకి ఇన్స్టలేషన్ ఛార్జెస్ కూడా మనం తీసుకొని దాన్ని బట్టి చేయొచ్చు అనమాట. ఇన్స్టలేషన్ సర్వీస్ కూడా మన దగ్గర ఉంటుంది. ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు, నాట్ ఓన్లీ ఇన్స్టలేషన్, ప్రాజెక్ట్స్ కూడా మనం చేస్తారనమాట. సో గేట్ లైట్స్ అయిన తర్వాత మనకి జనరల్గా గేట్లో కాగానే చిన్న గార్డెన్ లాగా ఉండొచ్చు మనకి. విల్లాస్ అనుకోండి, లేకపోతే మన ఫామ్ హౌసెస్ అనుకోండి. సో అక్కడ చిన్న పాతులాగా ఉండి వాటికి ఉన్నప్పుడు ఏంటంటే బొలాట్స్ వస్తాయి అనమాట మనకి అక్కడ. సో సైడ్కి మనకి వాక్వే ఉంటుంది కదా జనరల్గా. సో వాటన్నిటిలో ఇవన్నీ కూడా బొలాట్స్ అంటారు వీటిని. దీంట్లో 1 feet నుంచి ఉంటుంది, 1 feet 2 feet, లేకపోతే కస్టమైజేషన్ కంప్లీట్గా చేసుకోవచ్చు. అంటే నాకు 1.5 feetలో కావాలనుకుంటే మనం 1.5 feetలో కూడా మనం చేయొచ్చు వీటిని. 2 feet or 4 feet కూడా మనం దీంట్లో చేయొచ్చు. కస్టమైజేషన్ కూడా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదండి. మీకు ఎన్ని ఫీట్స్లో కావాలనుకుంటే అన్ని ఫీట్స్లో, ఎన్ని ఫీట్లో కావాలంటే చేయొచ్చు. లేదా మీకు ఇవి మోడల్ కాదు, వేరే ఇంకొక మోడల్ నాకు కావాలి అని చెప్పని మీరు ఏదైనా తీసుకొని వచ్చినా కూడా డెఫినెట్గా వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. దాంట్లో మనం చేయొచ్చు. ఆన్లైన్లో ఏదైనా మోడల్ చూసి మాకు ఇదే మోడల్లో కావాలంటే అలా కూడా కస్టమైజేషన్ చేసి, బట్ కొంచెం క్వాంటిటీ ఉండాలండి, జస్ట్ అంతే అనమాట. మరి 1-2 అంటే కొంచెం కష్టం అవుతుండొచ్చు, బట్ తయారు చేయొచ్చు అనుకుంటే మనం చూడవచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. సో ఇందులో కూడా మీకు కలర్స్ అవైలబుల్ అండి. చెప్పే కదా, వామ్ వైట్ కానివ్వండి, కూల్ వైట్ కానివ్వండి, న్యాచురల్ వైట్ కానివ్వండి, లేదా నాకు ఓన్లీ బ్లూ కావాలి, ఓన్లీ రెడ్ కావాలి, గ్రీన్ కావాలి, ఏ కలర్ కావాలన్నా కూడా ఆ కలర్ చేయొచ్చు. చేయొచ్చు. దీంట్లో రెయిన్బో ఇది కూడా ఉంటుంది మనకి, అన్ని రెయిన్బో కలర్స్ కూడా వస్తాయి దాంట్లో. ఇంకోటి ఈ బాడీ కలర్ చూడండి, ఇది గ్రే కలర్లో ఉంది, ఇవి బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇలాంటిది కూడా మనం కస్టమైజ్ చేయొచ్చు అనమాట. బాడీ కలర్ కూడా మనకి, దానికి హౌసింగ్ కలర్ అంటాం మనం జనరల్గా దీంట్లో. సో వీటన్నిటిని కూడా, ఇది గ్రే కలర్లో వచ్చింది, దీన్ని మినార్ బొలాడ్ అంటారు అనమాట.
సో 4 మినార్స్ ఉన్నాయి, కింద నుంచి లైటింగ్ ఇలా వస్తుంది మనకి. చూసినప్పుడు ఇలా అంతా ఈ యారో మార్క్స్ వచ్చినప్పుడు ఒక స్టార్ లైటింగ్ లాగా వస్తుంది అనమాట మనకి అది. సో క్యాబ్ బొలార్డ్స్ అని, మినార్ బొలార్డ్స్ అని, క్రిస్టల్ బొలార్డ్స్ అని, ఇవన్నీ కూడా క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు డే టైం కాబట్టి అంత క్లారిటీ లేదు. అన్ని ఆల్ లైట్స్ మనం ఆన్ చేసాం కాబట్టి ఈ విధంగా ఉంటుంది. మీరు నైట్ చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్గా వస్తాయి అనమాట దీంట్లో ఇది. సో ఇవన్నీ బొలార్డ్స్ అండి, చెప్పాను కదా, కలర్స్ మార్చుకోవచ్చు మన చాయిస్ అది. సో మీ ఇంటీరియర్ తగ్గట్టు నాకు ఇది వుడ్ కలర్లో కావాలని అనుకుంటే వుడ్ కలర్ పౌడర్ కోటింగ్ చేసి మనం చేయొచ్చు అనమాట. సిల్వర్ కావాలంటే సిల్వర్ చేయొచ్చు. సో అలా ఆ విధంగా డిజైన్ చేయించుకోవచ్చు. యా, డెఫినెట్గా. సో మనం గేట్లెట్స్ అయిపోయింది, బొలార్డ్స్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంటి లోపలికి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఇంటి లోపల వాడేవి ఏ లైట్స్ ఉన్నాయో మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు. రండి ప్లీజ్. సో గ్లో ఎల్ఈడీలో లేటెస్ట్ మోడల్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ బ్రిజా మోడల్స్ అంటారు, ఏసీ కాబ్డౌన్ లైట్స్ అని, ఏజీ కాబ్డౌన్ లైట్స్ అని, ఇవన్నీ కూడా ఉంటాయి. దీంట్లో పుల్ అవుట్ అని కూడా వచ్చింది. ఇది ఈ విధంగా మనం పుల్ చేయొచ్చు అనమాట బయటికి. ఓకే, పుల్ చేసిన తర్వాత దీన్ని యాంగిల్ కూడా మార్చుకోవచ్చు. జనరల్గా ఇది పైకి వస్తుంది కదా, ఇది ఈ విధంగా వస్తుంది మీకు, ఈ విధంగా తిప్పుకోవచ్చు. సో ఎక్కడన్నా కావాలి అని అనుకున్నప్పుడు, ఏదైనా హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు జనరల్గా ఏంటంటే దీని డిగ్రీస్ కూడా మనం ఈ విధంగా మార్చుకోవచ్చు. లేదు నాకు సైటే కావాలనుకుంటే మొత్తం సైట్ కూడా చేయొచ్చు. ఇది అంతా కూడా మనకి ఫాల్ సీలింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్లా ఇక్కడ వరకే మనకి బయటకు వస్తుంది, ఇంతవరకు ఈ విధంగా వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు దీన్ని మనం చేసుకోవచ్చు, ఇలా అనుకోవచ్చు. మళ్ళీ పుల్ల నాకు వద్దు అనుకున్నప్పుడు దీన్ని లోపలికి ఇలా అనుకోవచ్చు. సో ఈ విధంగా వస్తుంది. కాబ్ లైట్స్లో కూడా చూడండి, ఇవన్నీ కూడా దీంట్లో కాపర్ వచ్చే, ఇది చాలా హెవీ ఉంటుంది అనమాట మెటీరియల్. చూడండి అసలు చాలా హెవీ ఉంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే అండి, ఇదంతా కాపర్తో వస్తుంది మీకు. ఇది ఏదైనా ఎల్ఈడి వచ్చినప్పుడు హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని కనుక హీట్ సింక్ అవ్వకపోతే అది ఆటోమేటిక్గా దాని లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి మెటీరియల్ వాడినప్పుడే లైట్ ఎఫిషియన్సీ బాగుంటుంది, అండ్ తర్వాత దాని లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. ఎక్కువ కాలం, మనం వారంటీ 2 years ఇస్తాం కదా జనరల్గా, ఇంకా ఎక్కువ కాలం వస్తుంది. అంటే 4 years 5 years కూడా రావచ్చు అనమాట. ఇవి మనం వాడే ఎల్ఈడీస్ అన్నీ కూడా మీకు అప్ టు 50,000 బర్నింగ్ అవర్స్ ఉంటాయి అనమాట దీంట్లో. అది ఒక అడ్వాంటేజ్ మన దాంట్లో ఉంటుంది. సో ఇంకొకటి మూవబుల్ కార్బన్ ఇంకొకటి చూస్తారండి దీంట్లో, ఈ విధంగా వస్తుంది ఒకటి. ఇది చూడండి. సో దీంట్లో వైట్ అండ్ బ్లాక్ బార్డర్ రెండు వస్తుంది. ఇది ఇలా ఉన్నప్పుడు ఈ విధంగా మనం దీన్ని రొటేట్ చేయొచ్చు. సో నాకు ఇలానే కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. లేదు నాకు ఇటు హైలైట్ అవ్వాలి, ఇటు ఇలా చేయొచ్చు, ఇలా చేసుకోవచ్చు. 360 degrees, 360 degreesలో మనం దీన్ని ఈ విధంగా చేసుకోవచ్చు. ఇవంతా కూడా దీంట్లో అవైలబుల్ ఉంటుంది. ఏదైనా హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఫాల్ సీలింగ్లోకి ఇలా వెళ్ళిపోతుంది, నేను పైకి ఇలా వెళ్తుంది మనకి. దీన్ని సర్ఫేస్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సర్ఫేస్లో చేసినప్పుడు కూడా ఈ విధంగా వస్తాయి. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ మన దాంట్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇందులో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇది చూడండి బాడీ ఎంత హైలైట్గా ఉంటుందంటే చాలా స్టాండర్డ్ బాడీస్ అనమాట ఇవన్నీ కూడా. డ్యూరబిలిటీ ఉండాలి అంటే మాత్రం డెఫినెట్గా ఇది అల్యూమినియం డైకాస్టింగ్ బాడీతో వస్తాయి ఇవన్నీ కూడా. వాటితోటే మనం చేయాల్సి వస్తుంది అనమాట. మీకు ఈ రిఫ్లెక్టర్స్ ఇందులో బ్లాక్ వచ్చింది, మనకి ఇందులో కాపర్ కూడా వస్తుంది. సో ఇలాంటివి అనమాట. కాపర్ కూడా మనకి ఇలా వస్తుంది, షైనింగ్ అనేది వస్తుంది అనమాట దీంట్లో పర్టికులర్గా. ఇవన్నీ కూడా చూస్తే దీంట్లో 2 రకాలు ఉన్నాయి చూసారా. దీంట్లో మీకు ఇప్పుడు ఇది ఏజీ కాబ్ అంటారు, కొంచెం బ్లర్గా ఉంది. ఇది మీకు ట్రాన్స్పరెంట్గా ఉంది. సో లైటింగ్ మనకి ఇలా కావాలి అనుకున్నప్పుడు పెట్టినప్పుడు సీదా ఇలా వచ్చేస్తుంది. నాకు ఇది కాప్ అవ్వకూడదు అంటే దీన్ని ఏసీ అంటారు అనమాట, యాంటీ క్లియర్. ఇది యాంటీ గ్లేర్ అనమాట. సో ఏజీ అంటారు వాటిని. సో ఎందుకు అంటే కొంతమంది ఇష్టపడారు లైటింగ్ నాకు కళ్ళకు కావద్దు అని అనుకున్నప్పుడు ఆ విధంగా మనం వాడుకోవచ్చు. ఇవన్నీ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి మనకి, కూలు, వాము, న్యాచురల్. బ్లాక్ బాడీ ఉంది అండ్ వైట్ బాడీ కూడా ఉంది. ఇప్పుడు మీరు వైట్ చూస్తున్నారు, అక్కడ బ్లాక్ బాడీలో కూడా ఉంది మీకు. ఇందులో సైజెస్ ఉంటాయా యాక్చువల్లీ? మీకు వాటేజ్ ఉంటుంది. వాటేజ్ని బట్టి మీకు దీంట్లో సైజెస్ కూడా వస్తాయి. 6 watt అని, 12 watt అని, 18 watt అని, దీంట్లో మీకు ఇవన్నీ కూడా వాటేజెస్ ఎలా అవైలబుల్ ఉంటుంది ఇవన్నీ కూడా. ఇది ఇంకొక మోడల్ అండి, దీన్ని పీజీ అంటారు అనమాట. పీజీ కాబుల్ అంటారు. ఇక్కడ చూడండి మీకు ఇది కూడా టిల్టబుల్, ఈ విధంగా టిల్టబుల్ చేసుకోవచ్చు. ఇది టిల్ట్ అవుతుంది. తర్వాత ఇది ఫాల్సింగ్ లోపలికి ఈ విధంగా పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇందులో కూడా చాలా ఇది చూడండి ఎక్సలెంట్గా. మీకు ఏ మెటీరియల్ చూసినా కూడా, ఏ లైట్ తీసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే డ్యూరబిలిటీ కావాలి అనేది, క్వాలిటీ గురించే మేము మెయింటైన్ చేస్తున్నాం పర్టికులర్గా మొదటి నుంచి కూడా. అవునండి, అవును. సో అది ఒక మోడల్ మీకు. ఇందులో ఇంకొక మోడల్ దీన్ని డౌన్ లైట్స్ అంటారు. ఇది 3-in-1లో వస్తుంది అనమాట మీకు. అంటే మీకు 3 కలర్స్ అని చెప్పారు కదా, ఒకటే లైట్లో మీకు కూల్ వైట్, వామ్ వైట్ అండ్ న్యాచురల్ వైట్, ఈ 3 కలర్స్ కూడా మీకు అందులో అవైలబుల్ ఉంటుంది. 3-in-1 కావాలంటే దీంట్లో మనం చేసేయచ్చు అనమాట, అది కూడా చేయొచ్చు. సో ఇంకొకటి చూడండి, స్వీట్ అండ్ స్లిమ్ ఎంత బాగుందో చూడండి. ఇది కూడా ఇది ట్రిమ్ కాబ్ అంటారు వీటిని. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మోడల్ అనమాట. అది కూడా అందులో మీకు అది. సో ఇందాక మనం చూస్తే పుల్అవుట్లలో దీంట్లో ఈ విధంగా వస్తుంది. పీజీ కాబులలో కూడా ఈ విధంగా మీకు ఇవి మార్చుకోవచ్చు, కావాలంటే ఇది కూడా మీరు మార్చుకోవచ్చు. సో ఇదొక మోడల్ వస్తుంది. ఇందులో కూడా మీకు ఇప్పుడు చూసినప్పుడు ఇంట్లో చిన్న మోడల్ ఇది మీరు ఇందాక పెద్ద చూసారు కదా 18 watt, ఇది మీకు 6 watt 9 wattలో వచ్చేస్తుంది. మీకు 12 wattలో కూడా మేము తీసుకోవచ్చు. కావాలి అనుకుంటే దాని వాటేజ్ని బట్టి కూడా మనం మార్చుకోవచ్చు దాంట్లో అనమాట అది.
సో వాటేజ్ కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి ఇది మీకు మ్యాజిక్ బ్లేడ్ అనమాట, లేజర్ బ్లేడ్స్ వల్ల ఈ విధంగా వస్తుంది. ఇది 4 కాప్స్ వస్తాయి, పైనుంచి ఇలా మనం పెట్టేసేయచ్చు. స్క్వేర్ మోడల్లో ఉంటుంది ఇది మీకు ఇది. సో దీంట్లో రెక్టాంగిల్లో కూడా వస్తుంది అనమాట, లేజర్ బ్లేడ్స్ అంటారు వాటిని. జనరల్గా ఈ టైప్లో వస్తుంది అనమాట లేజర్ బ్లేడ్స్ అనేది. ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. దీంట్లో ఈ 2 మోడల్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. డిఫరెంట్గా కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఒకే దాంట్లో కాప్స్ ఉంటాయండి, ఇవన్నీ కూడా కాప్స్ అనమాట మనకి. ఇది కాప్ అంటే చిపాన్ బోర్డులో వస్తుంది మనకి. సో ఈ మోడల్ ఒకటి. తర్వాత మీకు ఇందులోనే ప్యానల్ లైట్స్ అనేవి వస్తాయి అనమాట మనకి. స్లిమ్ ప్యానల్ లైట్స్ అంటాం కదా మనకి జనరల్గా. ఎక్కువగా జనరల్గా అందరూ వాడేవి ప్యానల్ లైట్స్ వాడతారు. సో ఈ విధంగా వస్తుంది ఇది. ప్యానల్ కూడా మనం ఫాల్సింగ్లో ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఏవి కనపడదు మనకి. డ్రైవర్ కూడా ఇన్సైడ్ అయిపోతుంది. జస్ట్ ఈ విధంగా ఉంటుంది ప్యానల్ అనేది. సో చాలా సింపుల్ అండి, ఇనిషియలేషన్ కూడా చాలా ఈజీ. ఒకవేళ ఇది కూడా చూడండి, మార్కెట్లో మనకి బయట దొరికేవి చాలా పలుచగా ఉంటాయి ఇవన్నీ కూడా, అంటే హీట్ సింక్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఇది చూడండి, ఇది కూడా సేమ్ అంతే అనమాట. అల్యూమినియం డైకాస్ట్ కూడా వస్తుంది దీంట్లో కూడా సేమ్ అదే. ఇంకోటి ఇది కూడా టాటా స్టీల్తో చేస్తారు ఈ పైప్ లైట్ అనేది కూడా. ఇక్కడ క్లోజ్ అయిపోయింది చూసారా మీకు ఇదంతా. ఇది జనరల్గా ఇవి క్లోజ్ అవ్వవు అనమాట మీకు బయట తీసుకునే వాటిల్లో. క్లోజ్ అవ్వదు కాబట్టి ఇక్కడ నుంచి లైట్ అనేది లీక్ అవుతుంది. ఈ కిందికి వచ్చే లైటింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట, క్లారిటీగా ఉండదు. ఇక్కడ ఇదంతా కూడా క్లోజ్ అయి ఉంటుంది అనమాట. ఇదంతా కూడా మీకు చూడండి, మనం థిక్నెస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది కూడా మీకు పౌడర్ కోటింగ్ కావాలని అనుకుంటే ఇది కూడా మనం చేసుకోవచ్చు. దీంట్లో వుడ్ కలర్ కానివ్వండి, లేకపోతే బ్లాక్ కానివ్వండి, కొంతమంది గ్రే అడుగుతున్నారు. సో డిఫరెంట్ ఇంటీరియర్ డిఫరెంట్ అనమాట. గోల్డ్ కలర్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు మనకి. అక్కడ ప్యానల్ లైట్స్ చూసినట్టయితే దాంట్లో కూడా మీకు ఈ కలర్స్ అనేవన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. మీ ఇంటికి సంబంధించి ఏ విధంగా అయినా ఇంటీరియర్స్ కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ కలర్ కూడా మీరు మార్చుకోవచ్చు. దీనికి పెద్ద అవసరం లేదు. మీరు 20 తీసుకున్నా 10 తీసుకున్నా మనం పౌడర్ కోటింగ్ అనేది దాంట్లో చేయొచ్చు. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దాంట్లో చేసి మనం కస్టమైజ్ చేసి చేయవచ్చు అంట్లో. సో ఇదొకటి అండి ప్యానల్ లైట్స్. తర్వాత జనరల్ ఇంకా మనం స్పాట్ లైట్స్ అనేది వాడతాం అనమాట. ఆ స్పాట్ లైట్స్ నేను అక్కడ చూపిస్తాను మీకు. సో ప్యానల్ లైట్స్ గురించి మనం చెప్పుకున్నాం కదా, దీంట్లో మనకి వచ్చేసి 3 వాట్ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి ఇది. సో 3 వాట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే స్మాల్ కటింగ్ సైజ్ అనుకుంటే 2.5 ఇంచ్ కటింగ్ అనమాట. ఇది ఫాల్ సీలింగ్ కట్ చేసుకోవాలనుకుంటే జనరల్గా అడుగుతారు మనకి కటింగ్ సైజ్ ఎంత అని చెప్పని. సో కట్అవుట్ హోల్ మనకు వచ్చేసి 2.5 ఇంచ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో మనకి ఇది. సో మీకు 1/1 అంటే 1 ఫీట్ బై 1 ఫీట్ వరకు మనకి దీంట్లో 24 వాట్ వరకు చేసుకోవచ్చు. ఇందులో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే 2x2 ప్యానల్స్ అనమాట. ఆఫీసులలో కానివ్వండి, హాస్పిటల్స్లో కానివ్వండి, కమర్షియల్గా వాడాలనుకున్నప్పుడు 2x2 ప్యానల్స్ కూడా వాడుస్తారు. దాంట్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి స్లిమ్ అని ఒకటి ఉంటుంది, బ్యాక్ అని ఒకటి ఉంటుంది కూడా దాంట్లో ఉంటుంది. సో ఇందులో కూడా మనకి ఇవన్నీ కూడా అల్యూమినియం డైకాస్టింగ్తో తయారైనవే. మీకు దీంట్లో 3 వాట్ నుంచి 3 వాట్, 6 వాట్, 9 వాట్, 12 వాట్ ఉంటుంది. అండ్ 15 వాట్, 18 వాట్, 22 వాట్ వరకు కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉంటుంది. అంటే మీకు 3 వాట్ తీసుకుంటే 2.5 ఇంచ్ కట్ వస్తుంది. 6 and 4, 9 వాట్ వచ్చేసి మీకు 4 ఇంచ్ కట్లో వస్తుంది. అండ్ 12 వాట్లో మీకు 5 ఇంచ్ కట్లో ఉంది. అండ్ 6 ఇంచ్ కట్లో కూడా ఉంటుంది. 15 వాట్ కూడా మీకు 6 ఇంచ్ కట్లో వస్తుంది. 18 వాట్లో మీకు 7 ఇంచ్ కట్లో ఉంది. అండ్ 8 ఇంచ్ కట్లో కూడా ఉంది. 22 వాట్ కూడా మీకు 8 ఇంచ్ కట్లో వస్తుంది. 24 వాట్ వచ్చేసి మీకు 1/1లో వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా సేమ్ కూలు, వాము, న్యాచురల్ చేయొచ్చు. దీంట్లో 3 in 1 కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఇందులో ఇది. సో దీంట్లో చూస్తే ఇది చూడండి మనకి ఇక్కడ ఇది 3 కలర్స్ వస్తున్నాయి చూసారా. మీతో అన్ని నేను ఆఫ్ చేస్తాను ఒకసారి చూడండి. సో 3 in 1 కలర్స్ ఎలా వస్తుందో మీకు దీంట్లో మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు ఇది వామ్ వైట్లో ఇది చూడండి, ఇది న్యాచురల్ వైట్, ఇది కూల్ వైట్. సో ఈ విధంగా మనం 3 కలర్స్ అనేది ఒకటే ప్యానల్లో మనం తీసుకోవచ్చు. 3 in 1 కలర్స్ అంటారు అనమాట. ఇందాక మనం అనుకున్నాం కదా, ఇది బ్లాక్ బాడీలో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇదే వుడ్ కలర్ కావాలి, ఇలాంటి కలర్ కావాలన్నా కూడా మనం దీనికి పౌడర్ కోటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీంట్లో స్క్వేర్ మోడల్స్ కూడా ఉంటుంది, అది మనం ఇక్కడ చూద్దాం. స్క్వేర్లో కూడా సేమ్ అండి, మనకు 3 వాట్ నుంచి మనకి 22 వాట్ వరకు ఉంది. అండ్ 24 వాట్ ఎలాగో మనకి స్క్వేర్ 1/1 కాబట్టి అదే విధంగా వస్తుంది. సో ఇవన్నీ కూడా ప్యానెల్స్ సేమ్. దీంట్లో కూడా మనం పౌడర్ కోటింగ్ చేసుకోవచ్చు. కావాలనుకున్న కలర్ని మన ఇంటీరియర్ తగ్గట్టు కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీకు ఇలా వస్తాయి చూడండి. దీంట్లో ఇవన్నీ ఆన్ చేసినప్పుడు దీంట్లో ఒకవేళ మాకు కొంచెం కాస్ట్ తక్కువలో కావాలి అని అనుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఏంటి అంటే దాన్ని మనం ప్లాస్టిక్ బాటిల్లో తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ప్యానల్స్ అనమాట. ఇది బడ్జెట్లో కావాలి అని అనుకున్నప్పుడు ఈ విధంగా దీంట్లో తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి. సో దీనికి ఈ సౌండ్కి తేడా వస్తుంది. సో దీంట్లో ఏంటంటే ప్యానల్ డైరెక్ట్గా మనకి పీసీబీ వచ్చేస్తుంది. ఒకటే డిఫ్యూజర్ ఉంటుంది. దీంట్లో మనకి 3 లేయర్ ఆఫ్ డిఫ్యూజర్స్ ఉంటాయన్నమాట. మనకి ఏ ఎల్ఈడి అయినా కూడా మనకి 80 నుంచి 85% మధ్య డిఫ్యూజ్ అవ్వాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే మీ కంటికి కొంచెం ఎఫెక్ట్ అనిపించవచ్చు. సో అందుకని గ్లో ఎల్ఈడిలో వాడే
ఏ ప్యానెల్ అయినా మీరు తీసుకోండి, ఈ ప్రైమ్ మోడల్ అంటాం వీటిలో పర్టికులర్గా ఏ ప్యానెల్ అయినా తీసుకోండి, 3 వాట్ నుంచి మీరు 24 వాట్ వరకు ఏ ప్యానెల్ తీసుకున్నా కూడా 3 లేయర్స్ ఆఫ్ డిఫ్యూజర్స్ అనేవి మనం దీంట్లో యూజ్ చేస్తాం అనమాట. ఎన్నెలకి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, మనము ఉండొచ్చు. సో కంటికి ఇలా చూసినప్పుడు అనేది వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి ఈ విధమైన ప్యానెల్స్ అనేది వాడతాం అనమాట. పర్టికులర్గా 3 PMMA అనేది డిఫ్యూజ్ అనేది దీంట్లో వాడతారనమాట. లేజర్ కటింగ్ కూడా దీంట్లో వచ్చేస్తుంది, అందువల్ల మనకి కంటికి ఎఫెక్ట్ అనేది కాదన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకొనే మనం బెస్ట్ క్వాలిటీని మనం గ్లో ఎల్ఈడీలో అందరికీ ఇస్తున్నాము. సో ఇది ఒకటి అనమాట. సో ఇందాక మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చు. కంపారిటివ్లీ దీంట్లో తీసుకుంటే మీకు ఇది ఒకటి తేడా వస్తుంది అనమాట. అంటే వారంటీలో అది 2 years వస్తాయి, ఇది 1 year వారంటీలో వచ్చేస్తుంది మనకి. రైట్ సార్. ఇవి కాకుండా ఇంట్లో వాడే వాటిల్లో ఇంకేంటంటే మనకి స్పాట్ లైట్స్ అంటారనమాట. ఇవన్నీ కూడా స్పాట్ లైట్లో కూడా మీకు 1 watt నుంచి స్టార్ట్ అవుతాయి. దీంట్లో కలర్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కలర్స్ కూడా వస్తాయి. తర్వాత అప్ టు 50 watt వరకు మనం స్పాట్ లైట్ అనేది దీంట్లో మనం తీసుకోవచ్చు. సేమ్ అండి, కలర్స్ కూడా సేమ్, కూలు, వాము, న్యాచురల్ అండ్ 3-in-1 కూడా మనకు దీంట్లో వచ్చేస్తుంది. కమర్షియల్లో వాడాలనుకున్నప్పుడు మీరు 20 watt నుంచి 25 watt, 30 watt ఇవన్నీ కూడా మీరు దీంట్లో 50 watt కూడా మనం దీంట్లో తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా వస్తాయి దీంట్లో. ఇది కూడా మీకు టిల్టబుల్ అనమాట, మీరు ఎక్కడైనా టిల్ట్ చేసుకోవచ్చు. మీకు ఇవన్నీ కూడా టిల్టబుల్ అనమాట. ఈ విధంగా టిల్ట్ చేసుకోవచ్చు. యా టిల్టబుల్లో వస్తాయి ఇవన్నీ కూడా. సో దీంట్లో కలర్స్ కూడా ఇవన్నీ వస్తాయి మీకు. ఇందాక డీప్ చూసుకున్నాం, ఇది కూడా డీప్ అని వస్తుంది అనమాట. డీప్ కాపర్ లైట్స్లో ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు. పర్టికులర్గా ఈ 1 watt స్పాట్ లైట్స్ ఏంటంటే క్రాకరీ యూనిట్స్లో కానివ్వండి, టీవీ యూనిట్స్లో కానివ్వండి, వీటన్నిటి దగ్గర వాడతారు. చిల్డ్రన్ బెడ్రూమ్స్లో కూడా చిన్న చిన్న స్టార్ లాగా వాడతారనమాట. సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో వస్తాయి. ఇవన్నీ స్పాట్ లైట్ సంబంధించిన సెగ్మెంట్ ఇది. సో సార్ మాస్కి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. చాలా కొత్త కొత్త మోడల్స్ అయితే చూసాము. మీ దగ్గర అన్ని కూడా న్యూ ఇన్వెన్షన్సే ఉన్నాయి. సో ఫైనల్గా ఏమైనా చెప్పాలి అంటే చెప్పండి. థ్యాంక్ యూ అండి. సో గ్లో ఎల్ఈడీలో మీకు ఇన్ని రకాల లైట్స్ అన్నీ కూడా దొరుకుతాయండి. బెస్ట్ క్వాలిటీకి, బెస్ట్ సర్వీసెస్కి మన దగ్గర రావచ్చు. ఏపీ అండ్ తెలంగాణలో మనకి మొత్తం 11 అవుట్లెట్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. మీరు ఎక్కడైనా కూడా మీకు దగ్గరలో ఉన్న ప్లేసెస్లో వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు. అదేవిధంగా మనకి సమ్మర్ ఆఫర్ ఒకటి నడుస్తుందండి. June 30th వరకు మీకు ఆఫర్ అవైల్ చేసుకోవచ్చు. ఏ అవుట్లెట్కైనా వెళ్ళొచ్చు మీరు అక్కడ. సో బెస్ట్ ప్రైజెస్ కూడా దాంట్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అవన్నీ కూడా మీరు దాంట్లో తీసుకోవచ్చు. మన ఆన్లైన్లో కూడా ఉన్నాయి. shop.glowled.co అనే దాంట్లో మన వెబ్సైట్లో ఉంటుంది. దాంట్లో మీరు బేస్ ప్రైస్ అంతా కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. మన వెబ్సైట్లో క్యాటలాగ్స్ అన్నీ కూడా ఉంటాయి. www.glowled.co/cat అనేది కొట్టాక మీకు ఆటోమేటిక్గా క్యాటలాగ్స్ అన్నీ వస్తాయి. కమర్షియల్ కానివ్వండి, డొమెస్టిక్ లైటింగ్ గురించి కానివ్వండి, ప్రాజెక్ట్స్ గురించి కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందులో అవైలబుల్ ఉంటుంది. తర్వాత ఇంత పెద్ద అంటే ఆర్గనైజేషన్లో మీకు ఏమైనా వేకెన్సీస్ కావాలని అనుకుంటే, ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ కావాలి అనుకుంటే మా గ్లో ఎల్ఈడీని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ అన్ని కూడా మీరు సంప్రదించవచ్చు. ఓకే, వేకెన్సీ కూడా ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై కమ్స్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి. సో ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నా, లేదు హౌస్ రినోవేషన్ చేయించుకుంటున్నా సరే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే మనకి బడ్జెట్ ప్రైజెస్లోనే బెస్ట్ క్వాలిటీలో ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు విజిట్ చేసి అన్నీ కూడా చూసి పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన అను మిర్రర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.